ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు తీగల నిరోధాలను పోల్చడం ఎలాగో చూద్దాం. మనకిచ్చిన రెండు తీగల యొక్క నిరోధాలను R1 R2 అనుకుందాం. ఇంతకుముందు మీటర్ బ్రిడ్జిని ఉపయోగించి తెలియని నిరోధం Xను ఎలా కనుగొన్నామో అదేవిధంగా R1 R2 విలువలను విడివిడిగా కనుక్కొంటాము. R1 నిరోధం గల తీగను ఎడమ ఖాళీలో బిగించి కుడివైపున ఉన్న నిరోధాల పెట్టెలో 0.6 ఓమ్స్ నిరోధాన్ని ఉంచుదాం. ఇప్పుడు సంతులన పొడవు L1 53.8 సెంటీమీటర్స్గా గుర్తిస్తాం. నిరోధాల పెట్టెలోని విలువలను మారుస్తూ సంతులన పొడవులను కొలిచి వచ్చిన విలువలను పట్టికలో నమోదు చేస్తాం. తెలియని నిరోధం R1 విలువను గణించి పట్టికలోని చివరి నిలువు వరుసలో నమోదు చేస్తాం. ఇప్పుడు పట్టికను జాగ్రత్తగా గమనించండి. తీగ సరాసరి నిరోధం R1 0.698 ప్లస్ 0.701 ప్లస్ 0.701 ప్లస్ 0.699 ప్లస్ 0.699 by 5, that is equal to 3.498 by 5, that is equal to 0.7 ohms. ఇప్పుడు R1 నిరోధాన్ని తీసివేసి R2 నిరోధం గల తీగను ఎడమ ఖాళీలో అమర్చి ప్రయోగాన్ని మళ్లీ ఇంతకు ముందు చేసినట్లుగానే చేద్దాం. విలువలను పట్టికలో నమోదు చేద్దాం. ఇప్పుడు విలువలతో కూడిన పట్టిక ఈ విధంగా ఉంటుంది. పట్టిక నుండి తీగ సరాసరి నిరోధం R2 1 ప్లస్ 0.997 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 by 5, that is equal to 4.997 by 5, that is equal to 0.999, అంటే R2 విలువ సుమారు 1 ఓం. ఇప్పుడు R1 R2 విలువలు 0.7 ఓమ్స్ 1 ఓంగా వచ్చాయి. వాటిని పోల్చటం అంటే వాటి యొక్క నిష్పత్తిని మనము తెలియజేయాలి. R1 R2 0.7:1, that is equal to 7:10. ఇప్పుడు నిరోధాల శ్రేణి సమాంతర సంయోగాల ఫలిత నిరోధం ఎలా కనుక్కోవాలో చూద్దాం. తెలియని నిరోధాలు R1 R2 గల రెండు తీగలను తీసుకొని వాటిని శ్రేణిలో కలిపి మీటర్ బ్రిడ్జిలోని ఎడమ ఖాళీలో బిగిస్తాం. నిరోధాల పెట్టెలో 1 ఓం నిరోధాన్ని ఉంచుదాం. ఇప్పుడు సంతులన పొడవు 63 సెంటీమీటర్స్గా గుర్తిస్తాం. R1 R2లను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం RS అయితే RS R ఇంటూ L1 by 100 - L1 సూత్రాన్ని అనుసరించి RS 1 ఇంటూ 63 by 100 - 63, that is equal to 63 by 37, that is equal to 1.703 ఓమ్స్గా వస్తుంది. నిరోధాల పెట్టెలోని విలువలను మారుస్తూ సంతులన పొడవులను కొలిచి వచ్చిన విలువలను పట్టికలో నమోదు చేస్తాం. ప్రతి సందర్భంలోనూ చివరి నిలువ వరుసలోని ఫలిత నిరోధం విలువను అంటే RS విలువను గణించి పట్టికలో నమోదు చేస్తాం. ఇప్పుడు పట్టికను ఒకసారి గమనించండి. తీగల సరాసరి నిరోధం RS 1.703 ప్లస్ 1.691 ప్లస్ 1.703 by 3, that is equal to 5.097 by 3, అంటే RS విలువ 1.7 ఓమ్స్ వచ్చిందన్నమాట. ఇప్పుడు శ్రేణిలో ఉన్న తీగలను ఎడమ ఖాళీ నుండి తీసివేసి వాటిని సమాంతరంగా కలిపి మరలా అదే ఖాళీలో బిగిస్తాము. ఇంతకుముందు చేసినట్లు ప్రయోగాన్ని చేసి సంతులన పొడవును కనుక్కొంటాము. ఫలిత నిరోధం RP విలువలను గణించి పట్టికలో నమోదు చేస్తాం.
ఇప్పుడు పట్టికలోని విలువలను గమనించండి. తీగల సరాసరి నిరోధం Rp = 0.410 ప్లస్ 0.410 ప్లస్ 0.410/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.23/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.41 ohms. అంటే Rp విలువ 0.41 ohms అన్నమాట.